మ్యారేజ్ అయితే December 6th అండ్ ఈ డేట్ ఎందుకు ఫైనల్ చేసామో అది కూడా నేను బ్లాగ్లో ముందు చెప్తానండి. ఫుల్గా వీడియో చూడండి, స్కిప్ చేయకుండానా. సో ప్రజెంట్ అయితే వైజాగ్ టు అరకు స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 6-6:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. సో ముందు చూస్తున్నారు కదా బండి మీద, వాళ్ళైతే మ్యారేజ్ కపుల్స్ అండ్ వాళ్ళు బండి మీద వెళ్తున్నారు, మేము కార్లో వెళ్తున్నాము, వాళ్ళని ఫాలో చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫుల్గా మంచు పట్టేసి ఉంది, మీరు చూస్తున్నారు కదండి, చూడండి ఫుల్గా మంచు ఉంది. చలి అంటే సడన్గా ఇంకా వైజాగ్లో అంత అయితే చలి లేదు, కానీ అరకు రీచ్ అయిపోగానే ఇంకా చాలా చాలా చలి వేసేసింది. అండ్ అరకు రీచ్ అయినసరికి మాకు టైం అయితే కరెక్ట్గా 1 అయిందండి, టైం 1 AM. సో ఇంక డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి హ్యాపీగా ఇంకా రెస్ట్ తీసుకున్నాము. అంటే 1 day బిఫోర్ ఎందుకు వచ్చామంటే December మ్యారేజ్ కాబట్టి ఇంకా 6th ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా చాలా టైర్డ్గా అయిపోతాం కదండి. అండ్ ఆ రోజే మ్యారేజ్, ఇంకా ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో అందుకే నైటే జర్నీ చేసి ఇంకా నైట్ టైము ఇదిగోండి చూడండి నా వెనకాల ఇది ఉంది కదండి హోటల్. సో ఆ హోటల్లో స్టే చేసి మార్నింగ్ టైంలో నేను బయటకు వచ్చాను, నేను మా ఫ్రెండ్. సో ప్రజెంట్ అయితే రూమ్ నుంచి బయటకు వచ్చామండి. అండ్ ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ చలి ఉంది. చూడండి బ్యాక్ సైడ్ మంచు. సో టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది, కానీ మంచు తగ్గిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు ఇందాకైతే చాలా ఎక్కువ ఉంది. అదేంటి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం, కూర్చోం కదా. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఈ స్వెటర్లు టోపీలన్నీ తీసి వాటర్లో స్నానం చేసి వెళ్దాం, ఓకేనా? చాలా బాగుంది కానీ చలి ఎక్కువ. హాయ్, మేము అరకొచ్చాం. ఇక్కడ చాలా బాగుంది, క్లైమేట్ సూపర్ ఉంది. కానీ ఇప్పుడు మంచు తగ్గిపోయింది. మేము బయటకు వచ్చేసరికి చాలా తగ్గిపోయింది. ఇంకా ఉండేది ఇంకా లైట్గా బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఉంది. చలి మాత్రం గట్టిగానే ఉందండి. ఎలా ఉంది చలి చెప్పు? ఎలా ఉందా? చాలా చలి. నైట్ అయితే 1 అయింది, అసలు వచ్చాం. నైట్ 1 o'clock అయింది మాకు వచ్చేసరికి. ఇంకా బాగా చలి, పొగ, ఇంకా ఏం మాకు రోడ్డు కనిపించట్లేదు వచ్చే టైంలో. సో ఎప్పుడైతే ప్రెసెంట్ వెళ్తున్నాం లోపలికి, రూమ్కి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ రెడీ అయ్యి నెక్స్ట్ మీకు సస్పెన్స్ చూస్తుండండి, వీడియో స్కిప్ చేయకుండా. బాయ్ బాయ్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి వచ్చేసామండి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం చర్చ్కి. సో ఇక్కడ కపుల్స్ కూడా రెడీ అయ్యి వచ్చేసారండి క్రిస్టియన్ మ్యారేజ్ గెటప్లో. సో చూడండి ఎంత బాగున్నారు కదా. సో కమెంట్స్లో ష్యూర్గా చెప్పండి మీకు ఎలా అనిపించింది వీళ్ళ గెటప్. అండ్ ఈ హోటల్లోనే మేము ఉన్నామండి. అండ్ నేను, నవ్య అండ్ ఇంకో ఫ్యామిలీ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ పిల్లలు వచ్చారనమాట. సో మాతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ రావాల్సింది, బట్ వాళ్ళు రాలేకపోయారు. బ్రైడ్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫంక్షన్ హాల్కి. సో ఆల్ సెట్. కమెంట్స్లో చెప్పాలి ఎలా ఉంది మా బ్రైడ్. సో హోటల్ దగ్గరలోనే చర్చ్ అనమాట, ఇక్కడేనండి మ్యారేజ్ అనేది జరుగుతుంది. సో చర్చ్ దగ్గరలోనే రూమ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చర్చ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను చర్చ్ అయితే చాలాసార్లు వెళ్ళానండి. సో క్రిస్మస్కి స్పెషలీగా మేము వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడ కానీ పెళ్ళి అయితే నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. అండ్ నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నాకు తెలుసు అండి. అందుకే మ్యారేజ్, ఫోటోషూట్ అండ్ అరకు ట్రిప్ మొత్తం అంతా కూడా నేను ఈ వ్లాగ్లోనే కంప్లీట్ చేస్తానండి. సో ష్యూర్గా ఫుల్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి.
వంజింగ్కి వెళ్ళి దారిలోనే ఇప్పుడు సన్ఫ్లవర్ ఫామ్కి వచ్చాము. చూడండి ఎంత బాగుంది ఫ్లవర్స్. బాబా ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ అయిపోయారు ఒక్కొక్కరు. మనం చేసింది కానీ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. చీకటి పడిపోయింది, చాలా చలి వేసేస్తుంది. అవును ఫ్రెండ్స్, ఏంటంటే మేము కూడా బాగా స్వెటర్ వేసుకోలేదు. కార్లో ఉంది స్వెటర్. సో వెళ్ళిపోతున్నాం. చూసారు కదండి సన్ఫ్లవర్ ఫామ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో అక్కడ కొన్ని రీల్స్, వీడియోస్, ఫొటోస్ తీయించుకొని అక్కడ మనీ కూడా అడుగుతారనమాట. సో మనీ పే చేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళి దారిలోనే రెస్టారెంట్ దగ్గర ఆగి అక్కడ డిన్నర్ చేసామన్నమాట. సో ఇంకా వెళ్ళి టెంట్లో పడుకోవడమే కదా అనేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫైర్ కనిపించింది. సో ఇక్కడ ఫైర్కి ఇంకా చలికి తట్టుకోలేక ఇంక ఫైర్ దగ్గరికి వచ్చేసాము. కార్ పక్కన పార్క్ చేసి ఇంక ఇక్కడ ఒక 30 to 40 minutes ఉన్నామన్నమాట. సో చలి అయితే గట్టిగానే ఉంది. బట్ మార్నింగ్ టైం అయితే చర్చ్లో చూసారు కదండి, మార్నింగ్ టైం అయితే అస్సలు ఆ చలి అయితే అస్సలు ఉండదు. కానీ నైట్ టైం ఇంక ఈవినింగ్ సరే ఇంకా 5-6 ఆ టైంకి అయితే చలి స్టార్ట్ అవుతుందండి. ఇంకా మామూలుగా ఉండదు. మళ్ళీ ఇలా ఫైర్ దగ్గరే ఉండిపోవాలనిపించింది నైట్ అంతా. ఇంకా అక్కడే పక్కన కూర్చొని హ్యాపీగా పడుకోవాలనిపించింది. సో అంత బాగుంది ఫైర్ దగ్గర. సో అక్కడి నుంచి మళ్ళీ టెంట్కి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ చిన్నపిల్లల్ని ఇలా చూస్తే, అంటే నాతో వచ్చారు కదా మా గ్రూప్ అనమాట, వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇలా చూస్తూ ఉంటే మా పిల్లలు నాకు గుర్తొచ్చారు ఫుల్. ఇంకా ట్రిప్ అంతా నేను మా పిల్లల్ని చాలా చాలా మిస్ అయ్యాను. సో కానీ తీసుకురాలేదు, ఎందుకు అంటే ఈ క్లైమేట్ బాగాలేదు కదా. ఇంకా ఈ 2 daysకి కొంచెం, ఇంకా 2 days ట్రిప్ కదా, మళ్ళీ ఇతను మా హస్బెండ్ కూడా రాలేదు కదా, ఇంకా ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది, ఇంక ఇద్దరిని అయితే నేను చూసుకోలేను కాబట్టి ఇంకా తీసుకురాలేదు. నేనే వచ్చాను మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్తో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ టెంట్ దగ్గరికి వచ్చామన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంట్ అయితే. ఫుల్ లైటింగ్ ఉందండి. ఇది మొత్తం వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇంకా లైటింగ్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా అట్రాక్టివ్గా రెడీ చేస్తారు. ఇలా వరుసగా ఇంకా లైన్గా చూడండి టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అవి సింగిల్ అంటే ఓన్లీ కపుల్స్ స్టే చేయడానికి. అండ్ ఇదిగోండి నా పక్కన నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంకా అలా కపుల్స్ స్టే చేయడానికి ఉంటుంది అనమాట చిన్న టెంట్. ఇలా ముందు చూడండి అది పెద్ద టెంట్ అనమాట, ఫుల్ అంటే ఒక 4 to 5 members ఉండడానికి. సో ఇది అయితే కాస్ట్ 2000 చెప్పారు. సో ఇలా లోపలంతా కూడా ఇలా బెడ్ రెడీ చేసిస్తారు. అండ్ బయట అయితే మీకు డిన్నర్ చేయడానికి, అందరూ కలిసి కూర్చోడానికి బాగుంటుంది అంతా. సో మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చిన్న టెంట్స్, అవి తీసుకున్నాం అనమాట. ఒక 3 tents తీసుకున్నాము. అండ్ అంటే పెద్ద టెంట్ తీసుకుందాం అనుకున్నాం, అందరూ కలిసి పడుకోవచ్చు, డిన్నర్ చేయడానికి బాగుంటుంది కదా అనేసి. కానీ అంటే లోపల ఎవరైతే పడుకుంటారో వాళ్ళకైతే బాగుంటుంది కానీ వెచ్చగా. బట్ బయటనైతే వాళ్ళకి అంతగా ఫెసిలిటీ అయితే ఉండదు కదా అనేసి ఇంకా సింగిల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్యాక్ చేసుకున్నాం వచ్చి దారిలోనే డిన్నర్. అండ్ ఇలా డిన్నర్ తీసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా తింటున్నాం అనమాట. అంటే నెక్స్ట్ డే వెడ్నెస్డే అనమాట. సో నాన్ వెజ్ అందరూ తింటారు కాబట్టి నాన్ వెజ్ బిర్యానీ తీసుకున్నాము. సో అక్కడ కూర్చొని టైం అయితే నిజంగా చెప్తున్నాను 1 అయింది టైము. ఆ టైంకి తినేసి ఇంకా ఇలా చూడండి ఎలా ఉన్నాం, కూర్చొని ఇంకా చూస్తున్నాం ఎలా పడుకుందాం, అంత చలిగా ఉంది కదా అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. సో వంజంగి వెళ్ళడానికి నైట్ స్టే చేసాం కదండి టెంట్లో. సో మార్నింగ్ టైం అయితే ఇలా కనిపిస్తుందండి ఏరియా లొకేషన్ అంతా. సో నైట్ టైం అయితే అస్సలు అంటే అంత క్లారిటీ లేదు, బట్ ఫుల్ ఆఫ్ లైటింగ్, ఎక్కడ చూసినా లైటింగ్, డెకరేషన్ చాలా బాగుంది. బట్ మార్నింగ్ టైంలో చూడండి ఇలా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ వెళ్తే అరకు ఈ ఏరియాలో ఈ లొకేషన్లో స్టే చేయొచ్చు, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇప్పుడు రూమ్ చూసారు కదండి, ఆ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ రూమ్లో స్టే చేయాలంటే రూమ్లో స్టే చేయొచ్చు, లేదంటే టెంట్ కావాలంటే టెంట్లో స్టే చేయొచ్చు. సో కంఫర్ట్ అండ్ ఫెసిలిటీ బట్టి అక్కడ రేట్ అనేది ఉంటుందండి. సో ఫ్రెష్ అవ్వడానికి అండ్ మెయిన్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుందండి. అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి వాష్రూమ్, అది కూడా చాలా నీట్గా అండ్ చాలా చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఈ టైప్ టెంట్లోనే మేము స్టే చేసాము. నైట్ అయితే మాకు 2:30-3 అయిందండి నిజంగా. ఇంకా పడుకోవడం అయితే సరిగ్గా పడుకోలేదు, ఏదో
అలా లైట్గా ఇంకా పడుకున్న ఒక అరగంట. ఇంకా జస్ట్ లైట్గా పడుకోవడం వల్ల అస్సలు నిద్ర సరిపోలేదు. కానీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కదా ఫాస్ట్గా, దానికోసమే కదా వచ్చాము మెయిన్ ఇక్కడికి. సో ఫాస్ట్గా లేచి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో ఈ వనజంగికి ఇంకో పేరు ఉంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. దీనికేమో మేఘాల కొండ అంటారు. సో ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటుంది కాబట్టి మేఘాల కొండ పేరు అనేసి ఉంది. సో చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. సో బ్యాచిలర్స్ వస్తే వాళ్ళైతే ఈ వ్యూ పాయింట్ దగ్గరలోనే ఉంటారు, స్టే చేస్తారనమాట నైట్. అండ్ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు చాలా ఫాస్ట్ గా, అంటే వ్యూని ఎంజాయ్ చేస్తారు. కానీ ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు కాబట్టి ఇంకెందుకు ఫెసిలిటీ లేని ప్లేస్ లో వెళ్ళి స్టే చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి అనేసి సో స్టే చేసి టెంట్ లోనే మార్నింగ్ టైంలో ఇలా నడుచుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రోడ్ అనేది అప్ అంటే కొండ ఎక్కనట్టుగా ఉందండి ఇక్కడ. సో ఇలా రోడ్డు ఉంటే కొంచెం ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఫాస్ట్గా అలసిపోతాం కదా. సో అలా మాట్లాడుతూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ అండ్ మా మరిది కూడా మిస్ అయిపోయారు, కిందనే ఉండిపోయారు వాళ్ళు సమ్ బండి ప్రాబ్లం వల్ల. సో వాళ్ళకి చాలా చాలా మిస్ చేసాం. అసలు వాళ్ళు ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఆల్రెడీ లేట్ అయిపోయామని అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి. అంత ఎక్కిన తర్వాత కూడా ఇక్కడ చూడండి ఇదే వ్యూ. ఇంక ఈ వ్యూ కోసం మేము రాత్రంతా స్టే చేసి వచ్చి అసలు ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, అసలు ఎంత బాగుంటుంది అండ్ వీడియోస్లో ఫొటోస్లో చూసాము. సో వచ్చిన తర్వాత ఇదే వ్యూ అండి. యాక్చువల్గా చెప్పాలంటే మా అన్లక్ అని అలా మరి ఏం చెప్పాలో తెలియదు కానీ ఆ రోజు అయితే చాలా తక్కువ ఉందన్నమాట క్లౌడ్స్. సో మేఘాల కొండ అయితే ఇదేనండి. చూడండి బ్యాక్ సైడ్ అటువైపు అంటే బాబు నించున్నారు కదా దాని పక్కన సైడ్ చూడండి ఎక్కువ ఉంది. కానీ ఈ టైంకి అయితే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉందంట. అంటే మేము వచ్చిన రోజు కాకుండా ముందు రోజు అయితే చాలా బాగుందంట. అండ్ మార్నింగ్ 10 AM వరకు చాలా బాగుంది, ఫుల్గా ఉందంట మంచు. సో యాక్చువల్గా అక్కడ షాప్స్ అవి పెట్టుకుంటారు కదా, వాళ్ళు చెప్తున్నారనమాట ఆ రోజు. సో ఈ రోజు కాదండి, నిన్నైతే ఫుల్ 10 వరకు ఉంది. సో అలా వినగానే ఇంకా ఒకరు చూసుకొని చాలా సాడ్ అయిపోయాము. ఏంటి ఈ రోజే ఉండాలి, ఏంటి ఇలాగా ఎంత కష్టపడి ఎంత లాంగ్ జర్నీ చేసుకొని పిల్లలతో వచ్చాము కదా, కొంచెం ఉంటే బాగుంది కదా అనిపించింది. సరే ఇది మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే తీసి ఆడుకుండేవారు. అవి అందులో స్వీట్ ఏదో ఉంటుంది కదా, ఉంటుంది అది టేస్ట్ చేసి. దీని ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, ఫ్రూట్స్ కూడా బ్లాక్ ఫ్రూట్ బ్లాక్గా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇక్కడ. మరి తెలుగులో ఏమంటారు మరి తెలియదు కానీ చాలా బాగుంది. దీన్ని ఏం తెలీదు, మీకు తెలుస్తుంది కదా. ఓకే చూడండి. అప్పుడైతే స్కూల్ టైంలో ఈ ఫ్రూట్ ఉంటుంది కదండి, ఈ ఫ్లవర్ది బ్లాక్గా తీగా ఉంటుంది, అది ఎక్కువ తినేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ అంటే ఫస్ట్ వ్యూ పాయింట్ చూసి వచ్చేసామండి. ఇంక ఎండ వచ్చేసింది కదా, ఇంకా సెకండ్ వ్యూ పాయింట్ అంటే కొండ మీద మెయిన్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి చూసి వచ్చేసామంటే అక్కడి నుంచి కూడా జనాలు వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ ఏం లేదు, మీరు వెళ్ళినా వేస్ట్ అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్ట్ కదా ఎందుకని ఇంకా ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరే ఎంజాయ్ చేసి వచ్చేసాం రిటర్న్. చాలా మంది అయితే ఇక్కడ నా బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడే స్టే చేసి నైట్ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి డైరెక్ట్గా ఇంకా మెయిన్ వ్యూ పాయింట్కి అక్కడ నుంచి నడుచుకొని వెళ్తారనమాట. సో దగ్గర కాబట్టి. సో అలాగా చాలా మంది డిసప్పాయింట్ అయ్యి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నారు, ఫస్ట్ వ్యూని చూసి వచ్చేస్తున్నారు అనమాట. సో మా బ్యాక్ సైడ్ చూడండి చాలా మంది ఉన్నారు. సో ఆ టైంకి ఇంకా మేము కిందకి దిగిపోతున్నాము. మళ్ళీ అంటే మా మరిదారు ఆల్రెడీ చూసే ఉన్నారండి ఈ వ్యూ పాయింట్. సో వాళ్ళని వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాం కార్లో, బట్ వాళ్ళు మీరు ఎంజాయ్ చేయండి, మేము ఆల్రెడీ చూసాం కదా, మీరు చూడలేదు కదా అనేసి ఇంకా వాళ్ళు అక్కడ ఉండిపోయారనమాట టెంట్ దగ్గర. లాస్ట్ అనిపించింది పోన్లే వాళ్ళు రాకపోవడమే మంచిదైంది, ఎందుకంటే అంత కష్టపడి వెళ్ళినా అక్కడ చూడడానికి అయితే అంతగా ఏం లేదు. సో అలా చూసి నెక్స్ట్ డెస్టినేషన్కి మేము బయలుదేరిపోయాము. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే కటికి వాటర్ ఫాల్స్ అండి. సో చూసారు కదా స్టార్టింగ్లో ఎంత బాగుంది, అసలు ఎంతగా వాటర్ అలా పడుతుందండి. అండ్ వాటర్ సౌండ్ విన్నారా, ఎంత ఎక్కువ సౌండ్ ఉంది, చాలా ఎక్కువ సౌండ్ ఉంది, అంత ఫోర్స్గా పడుతుంది అనమాట వాటర్. సో ఇదిగో చూడండి స్టార్టింగ్ పాయింట్ చూపిస్తాను. ఇది చూస్తే ఎలా ఉంటుందంటే ఇంకా క్లౌడ్స్ నుంచి పడుతుందేమో వాటర్ అలాగుంది. సో అలా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి, ఈ స్టెప్స్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగాలి, అడుగు గట్టిగా పెట్టాలి. అండ్ పిల్లలతో అయితే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇలాగా
స్టెప్స్ చూడండి, పెద్ద స్టెప్సే ఉన్నాయి. అలా స్లోగా కిందికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఫుల్ అక్కడ ఎంజాయ్ చేసి చాలా చాలా ఫొటోస్ తీసుకున్నామండి. అండ్ ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు లాస్ట్లో నేను అటాచ్ చేస్తాను వీడియోలో. సో ఫుల్గా వీడియో చూడండి అండ్ లాస్ట్ వరకు ష్యూర్గా చూడండి. ఫొటోస్ కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశానండి. సో అక్కడైతే ఫాలో చేయట్లేదంటే ష్యూర్గా ఫాలో చేయండి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది లింక్. సో అక్కడికి వెళ్ళి ఆ లింక్ మీద టచ్ చేస్తే డైరెక్ట్గా నా ఇన్స్టాలో వెళ్ళిపోతారు. సో అక్కడ నాకు ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అక్కడ షేర్ చేశాను చూడండి. అండ్ మాతో అంటే మా గ్రూప్లో అయితే పిల్లలు కూడా వచ్చారండి. సో మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 2 పిల్లలు అండ్ మా మరదల పాప. సో ముగ్గురు కూడా చాలా చాలా అంటే అస్సలు అల్లరి చేయలేదు, చాలా బాగున్నారు. అండ్ ఇలాంటి ట్రిప్లో అయితే కొంతమంది పిల్లలు అయితే చాలా చాలా అల్లరి చేస్తారు కదా, కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా ఎంజాయ్ చేసాం అందరూ కూడా. సో చూసారు కదండి వీడియో. ఐ హోప్ మీరు చాలా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో లైక్ అయితే చేసి ఉంటారు కదండి. ఇప్పటివరకు కనుక లైక్ చేయలేదంటే ష్యూర్గా లైక్ చేయండి నా వీడియోని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ష్యూర్గా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఫ్రెండ్షిప్ నవ్వుకైనా, ఫ్రెండ్షిప్ ఏడుపైనా, ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటేనుగా. ఫ్రెండ్షిప్ నిన్నలోనా, ఫ్రెండ్షిప్ మొన్నలోనా, ఫ్రెండ్షిప్ రేపు కూడా ఒక్కలాగే ఉంటుందిరా. ABCD ఎవ్రీబాడీ ఫ్రెండ్ అంటే బెస్ట్ జో.